హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ స్వీట్ కార్న్ మసాలా వడలు. ఇవి మంచి క్రిస్పీగా వస్తాయండి. ఇవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ వడలు తయారు చేసుకోవటానికి నేనైతే 4 స్వీట్ కార్న్ తీసుకున్నాను. గింజలన్నీ వలిచేసి మిక్సీ జార్లో కొన్ని వేసుకొని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి మిగిలిన స్వీట్ కార్న్ అంతటిని మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి. చూడండి, పైన చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే అంత టేస్ట్ ఉండదు, కాబట్టి కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, స్వీట్ కార్న్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. మనం ముందు పచ్చిమిర్చి అవి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే వీటికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది కూడా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంక ఇందులో వాటర్ అది వేయనవసరం లేదండి. ఇంకా వీటి కోసం నేనైతే ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నానండి. నేను ఇక్కడ 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా అందులో వేసేసి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇందులో జీలకర్ర కూడా వేసానండి, అది అయితే స్కిప్ అయిపోయింది. ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. అస్సలు వాటర్ అయితే వేయనవసరం లేదు. ఇంకా ఈ స్వీట్ కార్న్ వడలు మంచి క్రిస్పీగా రావాలంటే ఇందులో బియ్యం పిండి కూడా యాడ్ చేయాలండి. వీటికి తగినంత బియ్యం పిండి అయితే యాడ్ చేయాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఘాటుగా ఉంటే పర్వాలేదు, లేదంటే ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. వీటంతటిని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తరువాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనం వడల్లాగా తయారు చేసుకోవాలండి. దీనికోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత చిన్న ముద్ద తీసుకొని చేత్తో అద్ది ఈ వడను ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా వడల్లాగా తయారు చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో వేగించుకుంటే మంచిగా వేగుతాయి. అలాగే ఒకవైపు వేగిన తరువాత రెండో వైపు టర్న్ చేసుకొని 2 వైపులా వేగించుకోవాలి. ఇలా 2 వైపులా కలుపుతూ వేగించుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వడలాగా ఒత్తేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చేస్తున్నప్పుడే మా వాళ్ళు ఒక్కొక్కటిగా తినేశారు. చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా. ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇంకా నేను మా విలేజ్లో ఉండి వాయిస్ ఇస్తున్నాను కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. అంతేనండి, స్వీట్ కార్న్ వడలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి ఇంకా స్టెయినర్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అనేది పోతుంది కదా. తరువాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి స్వీట్ కార్న్ వడ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మరికొన్ని వంటల వీడియోస్ అయితే ఉంటాయి. నచ్చిన వాళ్ళు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.